మిర్యాలగూడలో పర్యటించిన డిప్యూటీ సీఎం తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించారు. మేడను పురస్కరించుకుని ఆయన స్థానిక కార్మికులతో కలిసి గడిపారు. ఆ తర్వాత ఇటీవల గుండెపోటుతో చనిపోయిన తన సిపిఆర్ఓ మధుసూదన్ కుటుంబ సభ్యులను భట్టి పరామర్శించారు. మధు కుటుంబానికి ప్రభుత్వం పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములుగు జిల్లాల మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. బాలసదన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పిల్లల భద్రతా సంరక్షణ వారోత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క రాష్ట్రంలో ఎవరూ అనాథలు కాదన్నారు. పిల్లల సంరక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని అన్నారు. 19 కిలోల గ్యాస్ ధరలు సుమారు 1000 రూపాయలకు పెంచడం దారుణమని అన్నారు. ఒక్కసారిగా దాదాపు 50% ధరలు పెంచడంతో హోటళ్లు, కేఫ్లు, రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తారని నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ తెలిపారు. శాంతి భద్రతల కోసం ఆహారనిశలు శ్రమిస్తారని, కొత్త టెక్నాలజీని మరింతగా వాడుకుంటూ సమర్థవంతంగా పనిచేస్తారని తెలిపారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ 2 ఏళ్ల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. విద్యార్థుల నూతన ఆలోచనలు, సృజనాత్మకతను వెలికి తీయడానికి టీ ఫైబర్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సూపర్ సమ్మర్ క్యాంప్ను పరిశీలించిన మంత్రి పోటీ ప్రపంచంతో ధీటుగా విద్యార్థుల ఎదుగుదలకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ టీమ్స్ లో ట్రయల్ రన్ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. రాయల్ గ్రౌండ్ లో భాగంగా ఇవాటి నుంచి 4 రోజుల పాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ట్రయల్ రన్ లో గుర్తించిన ఇబ్బందులను తొలగించిన అనంతరం త్వరలోనే ఆసుపత్రులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 7న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ఉన్న ప్రాణహిత నదీ ప్రాంతాన్ని కలెక్టర్ హరిత పరిశీలించారు. ఆ తర్వాత తుమ్మిడిహెట్టి వద్ద హెలిప్యాడ్, సభాస్థలి కోసం భూమిని పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్ గా ఉన్న సుధీర్ బాబు పదవీ విరమణ చేయడంతో నూతన కమిషనర్ గా తరుణ్ జోషి నియమితులయ్యారు. కొత్తగా ఏర్పడ్డ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు కమిషనర్ గా తనకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్పై మండలం ఎల్లారెడ్డిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. గత 15 రోజులుగా వరి ధాన్యం అంతా కల్లాల్లోనే ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఈ నెల మొదటి వారంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. ఇక రాబోయే 3-4 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.